JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. గత 5 సంవత్సరాలుగా నేను అధికారం చేపట్టిన తర్వాత 5 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఎంతో సహకారాన్ని అందించినటువంటి పార్టీగా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియాతో సహా నాకు తోడుగా, నాకు నేరుగా పార్టీ అభివృద్ధి కోసం, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం భాగస్వాములైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను విన్నవించుకున్నది ఏంటంటే, సుమారు 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా చోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2 పర్యాయాలు గతంలో వాటర్ సేవ చూసిన జగనీకృత ఉత్సాహంతో నాకు కష్టకాలంలో నిలబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక భరోసా ఇవ్వాలని, 5 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత ఇప్పుడు అధికారం కోల్పోయి ఒకసారి గెలిచి మూడోసారి కూడా వాటర్ సేవ చూసిన తర్వాత నాకైతే కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ ఒకటే పిలిపిస్తున్నాను. రెండమ్మా, నాకు గెలుపు కొత్త కాదు, ఓటమి కూడా కొత్త కాదు. ఎప్పటికే ఈ దెబ్బతో గతంలో 2 సార్లు గెలిచాను, 2 సార్లు ఓడిపోయాను. ఇది 3వసారి ఓటమి చెబుతుంటాం. నా కోసం ఆ రోజు ఫస్ట్ రౌండ్ కానీ కూడా ప్రతికూలమైనటువంటి వాతావరణం వస్తున్నప్పుడు వేలాది టెలిఫోన్లో సెల్ఫోన్గా నాతో మాట్లాడటం, నేను ఎక్కడుంటే అక్కడికి పరుగుపోయిన వేలాది మంది నాకు సంఘీభావంగా ఉంటూ ఈ రోజు వరకు కూడా, ఇంకా రోడ్డు నుంచి రావుల నుంచి కూడా వందలాది మంది ఇదే వద్దు అని చెప్పి నేను ఇక్కడ రావడం జరిగింది. అందరికీ ఒకటే భరోసా ఇస్తున్నాను. మీరు ఏ విధంగా అయితే నాకు కష్టకాలంలో నాతో నడుస్తున్నారో, ఏ విధంగా అయితే మనందరూ కూడా అధికారంలోకి వచ్చాక కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన పార్టీ ఒక రకంగా ఒక పక్క సన్నగిలిపోతున్నటువంటి తరుణంలో కూడా, లేదు మా నాయకుడు మళ్ళీ గెలుస్తాడు, మాకు మంచి అవకాశాలు వస్తాయని ఒకే ఒక నమ్మకంతో నాతో కలిసి చాలామంది కొంత ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అనుకూలంగా లేకుండా కేవలం వాలంటీర్ వ్యవస్థ ద్వారా నడిచి కేవలం ఒక ఐపాక్ టీం ద్వారా ఇచ్చినటువంటి గుడ్డి సలహాతో నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ ఓటమికి ప్రధానంగా కేవలం నిరుత్సాహంలో ఉండి ఎవరు కూడా గతంలో 2019లో ఎంతైతే ఉత్సాహంగా పనిచేశారో ఆ ఉత్సాహం కొట్టొచ్చినట్టు ఇక్కడ అస్సలు కనిపించకుండా నిరుత్సాహంతో కేడర్లందరూ కూడా ముందుకు అడుగులు వేశారు. ఇది రకరకాల ఈ ఓటమికి రకరకాల కారణాలు ఉండొచ్చు కాక, అయినప్పటికీ రాష్ట్రంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా ఏ ఒక్కరు కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకుని విడవకూడదు, విడిచి వాడు వెళ్ళిపోకూడదనే ఉద్దేశంతో కొంతమంది పార్టీ కార్యక్రమాల దూరంగా ఉన్న వాళ్ళ దగ్గర అవడం కోసం ప్రయత్నం చేశాం తప్ప ఎవరి మీద ఎటువంటి అధికారులను నేను గత 5 ఏళ్ళు ఎప్పుడు కూడా చూపించలేదు. ఒక సేవకుడిగానే పనిచేశాను. ఇప్పటికి 5 ఏళ్ళుగా రాజకీయ జీవితంలో ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నప్పటికీ ఏ ఒక్కసారి కూడా గతంలో ఇప్పటికి 5 సార్లు శాసనసభ్యులుగా పోటీ చేసిన 4 సార్లు అధికారంలో, ఒకసారి 2 సార్లు ఓటమి తెలుగు చూస్తున్నప్పుడు కానీ ఈ 5 ఏళ్ళు కష్టపడినంత కష్టం అయితే ఏ రోజు కూడా నేను కష్టపడలేదు. నాకు మంచి రోజులు వస్తాయి, కేవలం నాకు కూడా
ఒకే ఒక చిన్న స్వార్థం ఏంటంటే ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలను, వెళ్ళి నన్ను నమ్ముకున్నటువంటి నాయకత్వానికి, నన్ను నమ్ముకున్నటువంటి కేడర్కి సాయం చేసే రోజులు, ఇంకా మంచి అవకాశాలు నాకు కలుగుతాయనే ఒకే ఒక నమ్మకంతో గత 5 ఏళ్ళుగా వ్యాపారాలు వదులుకొని ఏ వ్యాపారం కానీ వ్యవసాయం కానీ ఏది కూడా వృత్తిపరంగా ఏ పని కూడా చేపట్టుకున్నా రాజకీయ పరంగానే ఇదే వృత్తి ఇదే ప్రవృత్తి అని చెప్పి నేను గట్టిగా 5 ఏళ్ళు పనిచేశాను. సుమారు 100 పంచాయతీలు సర్పంచులు కైవసం చేసుకోవడంలో కానీ 4 ఎంపీలు 4 ఎంపీటీసీలు కైవసం చేసుకోవడం కానీ ఎంపీటీసీలు అన్ని కూడా సుమారు 70 ఎంపీటీసీల వరకు కూడా మనం గెలుచుకోవడం కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీర్తి ప్రతిష్టలు మనం మీ రాష్ట్రంలో ఎవరున్నా సరే ఇక్కడ మళ్ళీ 2024 ఎన్నికల్లో మనం అద్భుతమైన మెజార్టీ సాధించాలని తప్పంతో అన్ని వర్గాలని సంతృప్తి పరచాలని ఈ సందర్భంగా ఒక మాట చెప్తానని, ఎవ్వరికి ప్రతిపక్ష వాళ్ళకు కూడా కక్షాధిపతి చేసే కార్యక్రమం కానీ రాజకీయ పరమైనటువంటి విభేదాలు నాయకుడు అందరికీ రాజకీయాలు ఎన్నికల వరకే చూడమన్నాడు, నాయకుడు అందరికీ సాయం చేస్తున్నాడు, ఆడైతే కులమానికి చేస్తున్నాడు కాబట్టి మనం కూడా అదే రీతిలోనే చేయాలి అనే రీతిలోనే ఒకే ఒక తుడినమ్మకంతో నేను నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఎంతవరకు నా చేతిలో ఉందో అంతవరకు కూడా నాకు నమ్మినటువంటి పార్టీ శ్రేణులు అందరూ కూడా చేశాను. కానీ కొన్ని నిర్ణయాలు ప్రభుత్వంలో ఐప్యాక్ ఇచ్చినటువంటి సలహాలు అవ్వచ్చు, ఒక కార్పొరేట్ వ్యవస్థ ద్వారా ఏదో ప్రైవేట్ కంపెనీని నడిపినట్లు మనం వాలంటీర్ వ్యవస్థని అర్థాంతరంగా తీసుకొచ్చి వాళ్ళు ఏదో బ్రహ్మాస్త్రం అని ఐప్యాక్ టీమ్ అని చెప్తే ఆ వాలంటీర్ ద్వారా కేడర్ అంశాన్ని కూడా పార్టీ శ్రేణులు అయితే మాత్రం మనం 100 రూపాయలు కూడా మనం దూరం చేసుకున్నాం. పార్టీ శ్రేణులు అందుకే ముందుకి ఎవరు కూడా ఎంత ఉత్సాహంగా పనిచేయలేదని సంగతి ఇది రాష్ట్రం అంతా అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా వాళ్ళ బద్దగించో కొంచెం మనకి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు సాయం చేయాలని అనుకున్న ఉదాహరణ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇందిరా మిల్ ఇచ్చారు. ఆయన ఆర్థిక పరిస్థితులు బాగోక ఆయన అమ్మేశాడు ఇల్లు, 3 కోట్ల గడవకు అమ్ముకున్నాడు. అతగారికి ఈ రోజు ఇల్లు లేదు. కానీ రాజశేఖర రెడ్డి నమ్ముకున్నట్టే జగన్మోహన్ రెడ్డిని కూడా నమ్ముకున్నాడు. ఆయన పార్టీ నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేశాడు. ఆయనకి ఇల్లు లేదు. కానీ సాంకేతిక పరంగా చూస్తే రాజశేఖర రెడ్డి గారు అయ్యోగా నీకు ఇల్లు ఇచ్చారు కాబట్టి నీకు ఇల్లు ఈ రోజు ఎవరైనా చాలా 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 సుదృఢమైన మనస్తత్వం, చాలా ఆయన చెప్తే కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయన చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వలేనటువంటి పరిస్థితి చుట్టూ ఉన్నటువంటి కోటరి మాకు అవకాశం లేకుండా చేసింది. అందుకని ఏదంటే ఐప్యాక్ వాళ్ళు శిక్షణ వాల్యుయేషన్లో వాళ్ళకి అర్థం లేదు కాబట్టి ఆయనకి ఇవ్వలేమనేది మొక్కతో ఉండడం వల్ల మా ముఖ్యమంత్రి గారు కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు అదే నమ్మేసి శిక్షణ వాల్యుయేషన్లో ఎవరైతే ఫిట్ అవుతారో వాళ్ళకి మాత్రమే తప్ప మిగిలినటువంటి వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి ఉందని ఐప్యాక్ ఇచ్చిన డైరెక్టర్ వల్లే పార్టీ నమ్మిన వాళ్ళు కూడా న్యాయం చేయలేని పరిస్థితి అయిపోయింది. అంతేకాదు ఈరోజు వాలంటీర్లు అనే వాళ్ళు ఏదో ఎంతో ఉపయోగపడతారు అని అనుకున్నాం. ఆ వాలంటీర్లు ఎంతవరకు అంటే పెన్షన్లు పంపిణీ చేయడం వరకే ఉపయోగపడ్డారు తప్ప మిగిలిన కార్యక్రమాలైనా సొంత పనులు వాళ్ళు చేసుకోవడం. పార్టీ పరంగా అయితే మాత్రం ఏ ఒక్క వాలంటీర్ కూడా ఎవరో నాకు ఇక్కడ సుమారు 1500 మంది చోడవరం నియోజకవర్గం వాలంటీర్లు ఉంటే నిబద్ధతతో పనిచేసిన వాళ్ళు మ్యాక్సిమం 100 మంది ఉంటారు. 1400 మంది ఏ వాలంటీర్ కూడా పార్టీకి ఒక రంగేష్ వ్యతిరేకంగానే చేశారు. 2 నెలల నుంచి జీతాలు ఏమనగానే ఇంకొకటి ఇస్తాడు, ఎవరో వస్తే ఇంకొకటి 10,000 ఇస్తారని చెప్పేసి వాళ్ళు పిలిచినా సరే రావాలనే పరిస్థితి అయిపోయింది. కోటనందులు 2200 కోట్లతో కూటమి వచ్చింది కాబట్టి బీజేపీ కూడా కలిసి ఉంది కాబట్టి ఇప్పటికే డిపిఆర్ చేసి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు
కన్సల్టెన్సీని అపాయింట్ చేసి స్టేట్ హైవే ఉన్న రోడ్ని నేషనల్ హైవే కింద మార్చమని ఆ ఫైల్ అంతా కూడా పిఎంఓ దగ్గర ప్రైమ్ మినిస్టర్ పేజీలో ఉంది. అంటే అదృష్టవశాత్తు అక్కడ బీజేపీ వచ్చింది కాబట్టి అది కొంచెం మరి అక్కడ ఇక్కడ స్థానికంగా గెలిచినటువంటి ఎంపీ కూడా బీజేపీ ఎంపీ కాబట్టి డెఫినెట్ గా ఈ రోడ్డు కంప్లీట్ అయిపోతుందని. ఎందుకంటే కొత్తగా ఏజెన్సీని అపాయింట్ చేయాలన్నా, కొత్తగా జీపీఆర్ తయారు చేయాలన్నా, కొత్తగా రోడ్డు ఏర్పాటు చేయాలంటే కష్టం, 1 సంవత్సరం పడుతుంది. కానీ సీఎం రమేష్ గారు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఎంపీగా కూడా ఆయన గెలిచారు కాబట్టి ఈ కూటమి ఆధ్వర్యంలో ఆ రోడ్డు పూర్తవ్వాలి. మన ఫ్యాక్టరీని విత్తనాల మిషన్ కింద మార్చి రైతుకి ఆ రోజు ఏదైతే మీరు మాట ఇచ్చారో మాట ఇచ్చిన ప్రకారం గిట్టుబాటు ధర 3,500 ఇవ్వాలి, అది చెయ్యాలి. మనం కూడా అదే మాట ఇచ్చాం. ఈ 2 కార్యక్రమాలు పరిపూర్ణ చేసి ప్రాంతవాసులకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు చేద్దామని ఈ కార్యక్రమం చేయాలని తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఒకటైతే చెప్తున్నాను, కేడర్ ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. మనందరం కూడా గతంలో ఎలా పనిచేసామో ధర్మశ్రీకి ప్రత్యేకించి ఒక ఎజెండా అంటూ లేదు. పార్టీని మళ్ళీ ప్రగతి పదంలో నడిపించడం కోసం పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తగా అండగా ఉండడమే నా ప్రధానమైన ఎజెండా. ఆ రీతిలోనే నేను ముందుకు వెళ్తానని మనం చేసుకుంటూ ఇది ఈ పార్టీలో పోస్ట్ మాత్రం కొన్ని ఈ చేదనుభవాలు ఎందుకు వచ్చాయి ఏంటనేది కూడా నేరుగా నేను ముఖ్యమంత్రి గారికి ఈ రోజు పత్రికాముఖంగా చెప్పినవి అవన్నీ కూడా ఆయన దృష్టిలో కూడా పెడతాం. ఆయనకి కూడా చాలా మంది తెలియజేసుకుంటారు. ఒకటి మాత్రం చెప్తున్నాను, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వం ఈ తరంలో ఏ వ్యక్తికి ఉండదు. అంత మంచి మనసున్నటువంటి వ్యక్తి. కాకపోతే ఆయన దృష్టిలో పెట్టడం కోసం ఆయనతో నేరుగా సంభాషించే అవకాశం కొంతమంది ఇవ్వలేని పరిస్థితి వల్ల మనకి ఈ పరిస్థితులు మారాయి. ఆ పరిస్థితి రాకుండా భవిష్యత్తులో అలాంటివి లేకుండా మళ్ళీ అందరూ కలిసి సీనియర్స్ ఎవరు ఉన్నారు. ఈ రోజు ఏదైనా వాటను అంగీకరించాలి కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగినటువంటి ఎన్నికల్లో నా వెనక టోటల్ గా 67,000 పైగా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి ప్రతి ఓటర్లకు, ప్రతి నాయకుడికి కూడా నేను గట్టి ప్రదర్శిస్తున్నాను. మన ఓటమి కొత్త కాదు, ఇది 3వసారి ఓటర్ చేస్తున్నాం. ఏ విధంగా అయితే గతంలో మీ కష్టకాలంలో లేదు పార్టీ కష్టకాలంలో మనం కలిసిమెలిసి పనిచేసామో అదే ఉత్సాహంతో ముందుకు వెళ్ళి మీ వెనుక ఉండి మీతో ఉండి నాకు వ్యవహారాలు అవి లేవు. అలాగే సొంత పార్టీ ఆఫీసులు ఈ జిల్లాలో ఏమనుకున్నా లేకపోతే మనకంటూ సొంత పార్టీ ఆఫీసు, సొంత ప్రిన్సెస్, సొంతగా సొంత స్టాఫ్ అన్ని మనకు ఉన్నాయి. డెఫినెట్ గా ఎప్పుడు ఏ విధంగా అయితే మన అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని చెలాయించడం లేదు, అధికారం లేనప్పుడు కూడా అధికారం లేదని నిరాశపడలేదు. అప్పుడు ఇప్పుడు ఇంకా అధికారంలో లేనప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడే ఇంకా గట్టిగా కష్టపడి తిరిగాం కూడాను. అయినప్పటికీ గతంలో ఎలా పనిచేసామో అదే రీతిలో కలిసికట్టుగా పనిచేద్దాం. మనం కూడా నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర, ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం. మంచి చేస్తే స్వాగతిద్దాం. మంచి చేసినప్పుడు నిజంగా మంచి చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించి మంచి చేయాలని కోరుకుందాం. మంచి చేస్తే డెఫినెట్ గా మనం వాళ్ళందరినీ కూడా అభినందిద్దాం. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైనా సరే నిలదీద్దాం. ఒక 6 మాసాలు మనం చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది మంచి జరిగిందా మంచి జరగలేదండి. అందుకని ఇప్పుడు రకరకాలుగా వాళ్ళు మనల్ని ప్రొవోక్ చేస్తూ రెచ్చగొట్టే కార్యక్రమాల ఉత్సాహంలో ఏమైనా చేసినా సరే సమయం దయచేసి పాటించండి. ఎందుకంటే మన తాలూకది గతంలో కులిపోయినటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఒక గాడిలో పెట్టడం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు తప్పులేదు, పార్టీ కార్యకర్త ఎవరున్నారో అన్ని అపాయింట్ చేసుకోమన్నారు. కానీ మధ్యలో నిబంధన పెట్టారు, 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. వీళ్ళు ఏం చేశారంటే రాజకీయ పరంగా ఏమో అవతల వాళ్ళు వస్తే మళ్ళీ మనకు అవకాశం ఇవ్వాలని కావాలని దూరం అయిపోయిన పరిస్థితి వాలంటీర్లో ఉన్నారు. ఏ ఒక్క వాలంటీర్ ఎలాంటి వాలంటీర్ వ్యవస్థ పెట్టడం వల్ల, వాలంటీర్ ద్వారా చేయడం వల్ల క్యాడర్కి ప్రజలకి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. అంటే క్యాడర్కి అవకాశం క్యాడర్ చేతి మీద కానీ ఎప్పుడైతే మనం ఆయా లబ్ధిదారుడికి ప్రభుత్వ ఫలాలు అందించలేదో కనెక్షన్ తెగిపోయింది. అంటే ఒక రకంగా పార్టీ నిర్వీర్యం అయిపోయింది.
ఓన్లీ ప్రభుత్వ సాంకేతిక పరంగా ఆలోచించుకుంటే ప్రభుత్వ పరంగా ఆలోచిస్తే మంచిదైనప్పటికీ ఏదో ఒక కండిషన్ పార్టీ కార్యకర్తల ద్వారా పని చేయాలి. మీరు డీబీటీ ద్వారా అకౌంట్లో డబ్బు వేయండి, కానీ పార్టీ కార్యకర్తల ద్వారా మనం ఇచ్చినట్టు ఇస్తే డెఫినెట్ గా లబ్ధిదారుడు కూడా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందనే నమ్మకం ఉండేది. కానీ గ్రామాల్లోకి వచ్చేసరికి ఈ రోజు ఎలా వచ్చింది, ఆ జగన్ ఇంట్లో చేస్తున్నాడా, జగన్ ద్వారా ఏదో ప్రభుత్వంలో ఎవరు వచ్చినా వెళ్తారులే అనేది ఒక గుడ్డి నమ్మకం ఏర్పడి పార్టీ ఒక రకంగా ఈ వాలంటీర్ వ్యవస్థ నిర్ణయం తీసుకోవడం వల్ల ఐప్యాక్ సిస్టమ్ ఐప్యాక్ వాళ్ళ ద్వారా తీసుకున్నటువంటి సలహాల వల్ల పార్టీ ఈ రోజు నిర్వీర్యమైపోయి బ్రహ్మరథం పెట్టినటువంటి 2019లో బ్రహ్మరథం పెట్టినటువంటి ప్రజలు అదే ప్రజలు ఈ రోజు ఎంత నిరాధారణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురైందంటే దీనికి కేవలం ముఖ్యమంత్రి గారికి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి విషయాల్ని ఆయన దృష్టిలో పెట్టడంలో మేము అందరం వైఫల్యం చెందాం. వైఫల్యం మీన్స్ మాకు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అవకాశం లేని పరిస్థితి, చుట్టూ ఉన్నటువంటి కోటరీ తయారయ్యి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అందుకే పదే పదే ఈ విషయాలన్నీ చెప్దామంటే ఒకరోజు చిన్న ఎగ్జాంపుల్, ఒక డిడిఆర్సి మీటింగ్ లో ఒక విషయం గురించి నిజాయితీతో కూడుకున్నటువంటి ఫైల్స్ ఏమైనా ఉంటే అవి క్లియర్ చేయండి, లేదు ఏదో తప్పు ఉంటే రిజెక్ట్ చేయండి అని ఒకే ఒక మాట నిజాయితీగా ముఖ్యసూటిగా మాట్లాడినందుకు నేను రాజకీయంగా చాలా 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇలాంటి నిర్ణయాలు ముఖ్యసూటిగా అంటే ఒక మాట ఉన్నది ఉన్నట్టు చెప్పి నాయకుడి దృష్టికి తీసుకెళ్దామని అనేసరికి ఏ నాయకుడు ఏ కక్ష సాధింపు చర్య చేస్తారనే భయభ్రాంతులకు కూడా గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకని ఈ రోజు చెప్తున్నా, చాలా మంది సర్పంచులు ఎంపీటీసీలు మా ఎమ్మెల్యేకి వెళ్తే నాకు ఏం చేశారు అని అంటే, నా చేతిలో అవకాశం ఉంటే నేను చేయగలను. ముఖ్యమంత్రి గారు కొన్ని నిబంధనలు ముఖ్యమంత్రి గారికి చెప్పి ఐపాక్ చెప్పినట్టు చెయ్యండి, కొన్ని కండిషన్స్ పెట్టి అర్హత ఉంటే సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోండి అని అనడం వల్ల కనీసం అక్కడ ఉన్నప్పుడు స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ సంతకం పెడితే డెఫినెట్ గా మీరు సచివాలయంలో తీసుకోండి అని ఒక నిబంధన పెట్టినా లేదు. సర్పంచ్ ఎంపీటీసీ కాదు, ఎమ్మెల్యే సంతకం పెడితే కాదు, ఎమ్మెల్యే సర్పంచ్ ఎంపీటీసీ కాబట్టి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరు సంతకం పెట్టి అవి ఉంటే కన్సిడర్ చేయండి అని అంటే ఎంతో కొంత పార్టీ గ్రిప్ లో డెఫినెట్ గా పార్టీ గ్రిప్ లో పార్టీ అనేది గ్రిప్ పెరిగేది. ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్య పార్టీ ఈరోజు గ్రిప్ పెరగకపోవడం కారణం అధికారుల ద్వారా చేసే కార్యక్రమం చేయడం వల్ల కేడర్ ఏమో ఈరోజు కేడర్కి అధికారం లేకుండా పోవడం వల్ల ఆ కేడరే ఈరోజు మనకు పనిచేయకుండా పార్టీ పరంగా ఏదో ఉత్సవ విగ్రహాలుగా నామమాత్రంగానే ఆ పెర్ఫార్మెన్స్ చూపించారు తప్ప అంకిత భావంతో మాత్రం ఎవరు చూపించలేదు. కౌంటింగ్ ఓట్లకి 1582 ఓట్లు డిఫరెన్స్ ఉన్నాయి. పోలింగ్ ఓట్లు మనకి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ తో సహా చూసుకున్నట్లయితే పోలింగ్ ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి కానీ డిఫరెన్స్ చూస్తే పోస్టల్ ఓట్లు మనకి ఆ వేళ పోల్డ్ ఓట్స్ చూసుకున్నట్లయితే 1,85,000 చిల్లర వస్తే కౌంటింగ్ టోటల్ అన్ని కౌంటింగ్ చేసి చూస్తే 1,87,000 చిల్లర వచ్చింది. సుమారు 1,587 ఓట్లు డిఫరెన్స్ ఉన్నాయి. ఇవి సాంకేతిక పరంగా అవన్నీ కూడా చూస్తాం. అవి నేను ఆధారాలైనటువంటివి నేను ఆరోపణలు చేయలేదు, కానీ రాష్ట్ర పరంగా పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మొదలై చట్టపరమైన లీగల్ గా ప్రొసీడ్ అయితే అందులో చూడడం కూడా ప్రొసీడ్ అవుతుంది. ఎందుకంటే 243 బూతులు ఉన్నాయి, మాకు సొంతమై కొన్ని ఉన్నాయి. అవి ఇక్కడ గోవాడ అవ్వచ్చు, లక్ష్మీపురం అవ్వచ్చు, అంకుపురం అవ్వచ్చు, అంబేర్పురం అవ్వచ్చు, ఇలాంటి గ్రామాలు జిఎస్పేట అవ్వచ్చు, కొన్ని గ్రామాలు ఉన్నాయి సాలిడ్ వన్ సైడ్ గ్రామాలు అవన్నీ కూడా. అవి అలాగే ఊరు లాంటి గ్రామాలు కానీ లేదు కుటుంబూడి గ్రామాలు, రాజం ఇలాంటి గ్రామాలు, వడ్డాలు లాంటి గ్రామాలు, పొట్టుకోట లాంటి గ్రామాలు కూడా గ్రామాలు.
షెడ్యూల్ పరంగా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఎక్కడ ఏ టైంలో ఉంటానని అందరికీ షెడ్యూల్ పరంగా చెప్పడం అవ్వచ్చు. లేదు నా దగ్గర ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలని ఇన్వాల్వ్ చేయడం అవ్వచ్చు. ప్రతిదీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో నాతో ప్రయాణం ఎవరు చేశారో వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అకామిడేట్ చేసి వాళ్ళందరినీ నాతో కలిసి ప్రయాణం చేసేటట్టు చేయొచ్చు. ఇన్ని చేసినా మాకంటూ స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేవు. పంచాయతీ పరంగా మేము ఏ నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళే పరిస్థితి లేదు అనేది ప్రతి కేడర్లో ఆ నిరుత్సాహం ఉండడం వల్లే ఈరోజు ఆ కేడరు ఎట్టి పరిస్థితులు నువ్వే ఇక్కడ మాట్లాడుతావు, ప్రెస్ మీట్ మాట్లాడుతావు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడి నామమాత్రపు వర్కే చేశారు తప్ప లేకపోతే ఈ గెలిచినటువంటి 11 ఓట్లలో చూడడం కూడా ఉండాలి. లేకపోవడానికి కారణం ఏంటంటే కేవలం ఎంత ఎఫెక్ట్ పెట్టి సీఎం రమేష్ ఇక్కడేమో నిజంగా ఈరోజు చెప్తున్నాను, ఇక్కడ స్థానికంగా ఇప్పుడు గెలిచినటువంటి కేశన్ రాజు ఆయన ఎలక్షన్ చేసే విధానం చూస్తే చాలా ఆశ్చర్యానికి పెద్ద అది ఎలక్షన్ చేయలేదు. సీఎం రమేష్ నిజంగా ఇక్కడ చేశాడు. సీఎం రమేష్ తోటే పోటీ పెడతాం. ఆయన ఎలా ఎంత పోటీ ఆయన ఒకడుగు ఆయన 100 స్పీడ్లో అయితే నేను 150 స్పీడ్లో వెళ్ళినటువంటి పరిస్థితి. అలాగే ఈ నెల రోజుల నుంచి చేసాం. ఎక్కడ ఎవరికి లోటు లేకుండా చేసాం. అన్ని రకాలుగా ఆయన ఏ విధంగా అయితే ఆయన ఎలక్షన్ చేస్తున్నాడు అంతకు ఒక అడుగు ముందుకు వెళ్ళాం. కానీ వాటిని 42,000తో చదివి చూసామంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.